గైస్ హాయ్, ఈరోజు పొద్దున్న లేవగానే ముగ్గేసేసి ఇంకా ఆకలేస్తుందని చెప్పి మమ్మీని మ్యాగీ చేయమంటే చేసేసారు. సో కాణిపాకంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు అయితే మనకు రథోత్సవం అనేది జరుగుతుంది అనమాట. చాలా ప్లేసెస్ నుంచి జనాలు వస్తూ ఉంటారు. మాకేంటో గైస్ అసలు వినాయక చవితి కన్నా రథోత్సవం అంటేనే ఎక్కువ ఉత్సాహం వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే బొరుగులు చల్లడం ఒక ఆనవాయితీ అనమాట రథం మీద. లాస్ట్ వీడియోలో చాలా మంది గమనించి నేను అవ్వ మీద చల్లని బొరుగులు ఎందుకు అని అడిగారు. ఏం చేశాను గైస్, అవ్వ జరగట్లేదు, అవ్వ మళ్ళీ రథం కిందకి వస్తుంది. అవ్వకి రథం ఎక్కాలని ఉందేమో పాపం, తొందరలో ఎక్కుతులే అవ్వ. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటారా. గైస్ వీడియోగ్రఫీ క్రెడిట్స్ మాత్రం మొత్తం మా అమ్మకే, పాపం మంచిగా తీసింది వీడియోని. కానీ ఆమెను మాత్రం నేను బాగా తీయలేదు, ఇంటికి వచ్చి కూడా వేసుకునింది నన్ను, నువ్వు అసలు బాగానే తీయలేదు నన్ను వీడియో ఫోటో అని చెప్పేసి. ఇంకా అలా రథాన్ని అయితే మొక్కేసుకున్నాము. మీరందరు బాగుండాలని చెప్పేసి అయితే ఒక టెంకాయ అయితే కొట్టేసాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. అది గైస్ జరిగింది. సో తర్వాత అయితే ఇంటికి వచ్చి వేడిగా తిందాం అనుకున్నాను. సో దానికోసం అయితే నేను టమాటో రైస్ అయితే చేసేసుకున్నాను అనమాట. మమ్మీకి కూడా కొంచెం ఇచ్చి పంపిద్దామని బాక్స్లో అయితే పెట్టి పంపించాను అనమాట. సో నేను కొంచెం తినేసి ఇంక రథం కోసం వెయిట్ చేస్తుంటే బయట మీ ముగ్గుపోతుందని తిట్టుకోవద్దండి అని అన్నారు అంకుల్. చెప్పాలంటే 2 కళ్ళు అయితే సరిపోవు గైస్ ఇవన్నీ చూడడానికి. సో మనమంతా ప్రిపేర్ చేసుకొని హారతి ఇవ్వడానికి రెడీ అయిపోయి రథం కోసం వెయిట్ చేసాం. మనకైతే రథం మీద నుంచి ఒక పూలదండ ఇచ్చారు గైస్. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఆ దేవుడు ఇంటి ముందరికి వస్తారు, మనం దిష్టి తీసివేయాలి. ప్రతిసారి ఒకటి మర్చిపోతున్నారు గైస్, ఏంటో తెలుసా, ఫాలో అవ్వడం. జస్ట్ ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాటా బాయ్.